మృగశిర కార్తె ప్రవేశించిన సందర్భంగా ఆదిలాబాద్లోని ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్లో డాక్టర్ యువరాజ్ ఆస్తమా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఆయుర్వేద గూలికలు మిగించారు. ఉదయం నుండే వందలాది మంది మందు కోసం బారులు తీరారు. గత 25 ఏళ్లుగా ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున ఈ ఉచిత సేవలను అందిస్తున్నట్లుగా డాక్టర్ యువరాజ్ వైద్యం తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. 8 దశాబ్దాలకు పూర్వం ఎక్కడైనా ఒక మెడికల్ ఉంది అంటే నమ్ముతారా? ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 8 దశాబ్దాలకు పూర్వమే ఒక మందుల దుకాణం, మెడికల్, అది కూడా పూర్తి ఆయుర్వేదిక్కు సంబంధించినటువంటి మందుల దుకాణాన్ని స్థాపించారు అనంతరావు వైద్య. ప్రస్తుతం వారు లేనప్పటికీ వాళ్ళ వారసులు ఈ యొక్క మెడికల్ను కొనసాగిస్తున్నారు. ఆయుర్వేదిక్కు సంబంధించినటువంటి మెడికల్ షాప్ ఇది. దీన్ని మనం చూడవచ్చు. 8 దశాబ్దాల క్రితం తయారు చేసినటువంటి పూర్తి స్థాయి టేకు కలపతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఫర్నిచర్ ఏదైతే ఉందో 8 దశాబ్దాల క్రితం అంటే 1940లో ఎప్పుడైతే ఈ మెడికల్ను స్థాపించారో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫర్నిచరు, అద్దాలు, అవన్నీ కూడా అప్పటికి సంబంధించినటువంటి వస్తువులే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా యూనిక్గా అనిపిస్తుండొచ్చు. అయితే దీన్ని చాలా భద్రంగా కాపాడుతూ వస్తున్నారు అనంతరావు వైద్యకు సంబంధించినటువంటి వారసులు. ప్రస్తుతం వారి కుమారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఈ యొక్క మెడికల్ను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు వాళ్ళు. సార్ చెప్పండి, ఈ యొక్క మెడికల్ షాపు ఎప్పుడు స్థాపించడం జరిగింది? ఇది